హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి జియోగ్రఫీలో భాగంగా 6వ పాఠం మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1985వ సంవత్సరం. 2016 నుండి 2020 మధ్య కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎప్పుడు ప్రారంభించబడినది? 2015లో. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధాన లక్ష్యం 2016 నుండి 2020 మధ్య కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణను అందించడం. ఈ పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగులు, ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా దాదాపు 6.6 మిలియన్. జనాభా విస్తరణ రీతి అనగా భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది. ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు %, భూ ఉపరితలం మీద నివసిస్తున్నారు. 30% భూ ఉపరితలం మీద. ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభాను కలిగి ఉన్న ప్రాంతాలు దక్షిణ ఆగ్నేయాసియా, యూరప్, ఈశాన్య ఉత్తర అమెరికా ప్రాంతాలు. ప్రపంచవ్యాప్తంగా తక్కువ జనాభాను కలిగి ఉన్న ప్రాంతాలు ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఉష్ణమండల ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంత అడవులు. ప్రపంచ జనాభాలో 3/4 మంది ప్రజలు ఈ ఖండంలోనే నివసిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం దేశాల్లోనే ఉన్నారు. 10 దేశాల్లో, అంటే 100 మిలియన్లకు పైగా జనాభా 10 దేశాల్లోనే ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఆసియా ఖండంలో ఉన్న జనాభా శాతం 61%. మొత్తం ప్రపంచ జనాభాలో యూరప్ ఖండంలో నివసిస్తున్న జనాభా శాతం కేవలం 12% మాత్రమే. మొత్తం ప్రపంచ జనాభాలో ఆఫ్రికా ఖండంలో నివసిస్తున్న జనాభా శాతం కేవలం 13% మాత్రమే. మొత్తం ప్రపంచ జనాభాలో మధ్య దక్షిణ అమెరికాలో నివసిస్తున్న జనాభా శాతం కేవలం 8% మాత్రమే. మొత్తం ప్రపంచ జనాభాలో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న జనాభా శాతం కేవలం 5% మాత్రమే. మొత్తం ప్రపంచ జనాభాలో ఓషియానియా, అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవిలో నివసిస్తున్న జనాభా శాతం కేవలం 1% మాత్రమే. జనసాంద్రత అనగా భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది. దీనిని సాధారణంగా 1 చదరపు కిలోమీటర్కు అని చెబుతారు. జనసాంద్రతను. భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత మంది ఉన్నారు? 382 మంది. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత మంది ఉన్నారు? 51 మంది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతం దక్షిణ మధ్య ఆసియా. ప్రపంచంలో 2వ అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతం తూర్పు ఆగ్నేయాసియా. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు గంగా నది మైదానాలు. 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1 బిలియన్, అంటే 100 కోట్లు. 1959లో ప్రపంచ జనాభా 3 బిలియన్లు, అంటే 300 కోట్లు. 1999 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు, అంటే 600 కోట్లు. 1804 సంవత్సరం నాటికి 100 కోట్లు,
అంటే 1 బిలియన్ ఉన్న ప్రపంచ జనాభా 155 సంవత్సరాల తర్వాత అంటే 1959 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా ఎంత? 300 కోట్లు. అంటే 3 బిలియన్. 1959 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 300 కోట్లు. 40 సంవత్సరాల తర్వాత అంటే 1999 నాటికి ప్రపంచ జనాభా ఎంత? 600 కోట్లు. జనన రేటు అనగా ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంత మంది సజీవులు అయిన పిల్లలు జన్మించారో తెలిపేది. మరణ రేటు అనగా ప్రతి 1000 మందికి ఒక సంవత్సర కాలంలో మరణించిన వారి సంఖ్యను తెలిపేది. సహజ వృద్ధి రేటు అనగా ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసం. మానవ ఆయుర్దాయం అనగా సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం. ఎమిగ్రాంట్స్ అనగా వలసపోయేవారు, ఇమిగ్రాంట్స్ అనగా వలస రావటం. జనాభా పెరుగుదల రేటు మరణ రేటు అధికంగా ఉన్న దేశం కెన్యా. మరణ జనన రేట్లు రెండూ తక్కువగా ఉన్న దేశం యునైటెడ్ కింగ్డమ్. దీనిని వయస్సు లింగ పిరమిడ్ అని కూడా పిలుస్తారు. జనాభా పిరమిడ్. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? ఒక దేశంలో గల ప్రస్తుత స్త్రీ పురుషుల సంఖ్యను వయస్సుల వారీగా చూపేది. జనాభా పిరమిడ్ అడుగున వీరిని చూపుతారు. బాలలు అంటే 15 ఏళ్ల లోపు వారిని. జనాభా పిరమిడ్ పై భాగంలో వీరిని చూపుతారు. వయోవృద్ధులు అంటే 65 ఏళ్లు పైబడిన వారిని. జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలోని జనాభా పిరమిడ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ప్రారంభంలో అంటే బేస్ విశాలంగా ఉండి పై భాగానికి వెళ్ళేసరికి సన్నగా మారుతుంది. ఉదాహరణకు కెన్యా. మరణాల రేటు తగ్గుతూ యుక్త వయసు వరకు ఉన్న జనాభాను చూపే పిరమిడ్ నిర్మాణానికి ఉదాహరణ భారతదేశం. జనన రేటు అంటే పిరమిడ్ ప్రారంభం బేస్ సన్నగా, అలాగే పిరమిడ్ పై భాగం కూడా సన్నగా, అంటే మరణ రేటు తక్కువ చూపే పిరమిడ్కు ఉదాహరణ జపాన్. సరైన సమాధానాన్ని టిక్ చేయండి. జనాభా పంపిణీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించిన విధానం. జనాభా మార్పుకు కారణమయ్యే 3 ప్రధాన కారణాలు ఏవి? జననాలు, మరణాలు, వలసలు. 1999లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? 6 బిలియన్. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. కింది పదాలలో కొన్నింటిని ఉపయోగించి వాక్యాలను పూర్తి చేయండి. ప్రజలు ఒక ప్రాంతం పట్ల ఆకర్షితులైతే డాష్ గా అవుతుంది. అధిక జనాభా ప్రాంతం. దీన్ని ప్రభావితం చేసే అంశాలు డాష్ వాతావరణం. అనుకూలమైన వాతావరణం. మంచి వనరులు అనగా డాష్ భూమి. సారవంతమైన భూమి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.